హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ మీరందరూ బాగానే ఉన్నారనుకుంటా. ఈరోజు మనం ఈ వీడియోలో గూగుల్ డాకింగ్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ గూగుల్ డాక్స్ అంటే ఏంటి? దీనివల్ల ఏం యూజ్ అసలు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ డాక్స్ అంటే డెఫినేషన్ చెప్తా వినండి. గూగుల్ డాకింగ్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ యూజింగ్ అడ్వాన్స్డ్ సెర్చ్ ఆపరేటర్స్ టు అన్కవర్ హిడెన్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఇంటర్నెట్. ఇంటర్నెట్‌లో ఉన్న హిడెన్ ఇన్ఫర్మేషన్‌ని అన్కవర్ చేయనీకి మనం ఈ గూగుల్ సెర్చ్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. సో, ఈ గూగుల్ సెర్చ్ ఆపరేటర్ యూజ్ చేయడం వల్ల మనకు ఎలాంటి హిడెన్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందంటే థింగ్స్ లైక్ అన్‌సెక్యూర్డ్ ఫైల్స్, అన్‌సెక్యూర్ ఉన్న ఫైల్స్, లాగిన్ పేజెస్ అంటే అడ్మిన్ ప్యానెల్, అడ్మిన్ పేజెస్, వెబ్‌సైట్ యొక్క అడ్మిన్ ప్యానెల్ ఉంటుంది కదా! అడ్మిన్ పేజ్ అవి, సెన్సిటివ్ డాటా దట్ వాస్ యాక్సిడెంటల్లీ మేడ్ ఇన్ పబ్లిక్. యాక్సిడెంటల్‌గా పబ్లిక్‌గా ఉన్నదాన్ని మనం గూగుల్ సెర్చ్ ఆపరేటర్ యూజ్ చేసి హిడెన్ ఇన్ఫర్మేషన్‌ని మనం అన్‌కవర్ చేయొచ్చు. సో, మనం కొన్ని ఈ వీడియోలో కొన్ని సెర్చ్ ఆపరేటర్స్ అండ్ కొన్ని క్వెరీస్ గురించి తెలుసుకుందాం. ఈ గూగుల్ డాక్‌ని దయచేసి మిస్‌యూజ్ చేయకండి. ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. అండ్ ఈ గూగుల్ డాక్ యూజ్ చేసి సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు సెక్యూరిటీ ఆడిటింగ్ అనే టెక్నిక్ ఉంటుంది. అంటే వాళ్ళ వెబ్‌సైట్ ఆడిట్ అంటే చెక్ చేస్తారన్నట్టు ఎంతవరకు సెక్యూర్ అని. సో, సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఈ గూగుల్ డాక్ యూజ్ చేసి వాళ్ళ ఓన్ వెబ్‌సైట్ ఎంతవరకు ఎక్స్‌పోజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అని ఆడిటింగ్ చేస్తారు. కానీ హ్యాకర్స్ మాత్రం ఏం చేస్తారు? వెబ్‌సైట్‌లో వల్నరబిలిటీస్ కనిపెట్టడానికి, లేకపోతే హిడెన్ ఇన్ఫర్మేషన్‌ని అన్‌కవర్ చేయడానికి యూజ్ చేస్తారు. సో, ఇప్పుడు ఈ వీడియోలో మనం కొన్ని సెర్చ్ ఆపరేటర్స్ అండ్ వీటి గురించి తెలుసుకుందాం. హ్మ్. ఫస్ట్ ఆపరేటర్ వచ్చేసి ఇది. లాగిన్ పేజెస్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? గూగుల్ డాక్స్ యూజ్ చేసి. ఫస్ట్ ఆపరేటర్ వచ్చేసి ఇన్ యూఆర్ఎల్ లాగిన్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే సెర్చ్ కొట్టండి. సెర్చ్ కొట్టిన వెంటనే మీకు ఇలా అడ్మిన్ పేజెస్ వస్తాయి. అడ్మిన్ యొక్క లాగిన్ పేజెస్ ఎథికల్, స్టేట్ సెంట్రల్ అంట. సో, ఇది ఓపెన్ చేద్దాం ఒకసారి. సో, ఇట్లా వీళ్ళ అడ్మిన్ ప్యానెల్ మనకు యాక్సెస్ వచ్చింది. సో, ఇట్లా పబ్లిక్‌లో లేని హిడెన్ ఇన్ఫర్మేషన్‌ని మనం గూగుల్ డాక్స్ యూజ్ చేసి ఇలా గెయిన్ చేయొచ్చు. సో, ఇదే కాకుండా ఇంకా చాలా చేయొచ్చు. చూద్దాం ఏమేం చేయొచ్చో. ఈ అడ్మిన్ ప్యానెల్ ఇలా చేయడం వల్ల హ్యాకర్ అనేవాడు ఈ అడ్మిన్ ప్యానెల్ గెయిన్ చేసేసి ఈ వెబ్‌సైట్‌ని టేక్ ఓవర్ చేస్తాడు. సో, ఇలా ఇన్ యూఆర్ఎల్ ఇలా పనిచేస్తుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకు చాలా వెబ్‌సైట్స్ ఉన్నాయి. లెక్సికాన్ స్కూలు, కాలేజ్‌ది, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్, ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ అడ్మిన్ పేజెస్ మనం దొరకగొట్టొచ్చు. సో, చూసారు కదా! ఇలా ఇన్ యూఆర్ఎల్ సెర్చ్ ఆపరేటర్ యూజ్ చేసి మనం అడ్మిన్ ప్యానెల్ కనిపెట్టొచ్చు అని చూసాం కదా! సో, నెక్స్ట్ సెర్చ్ ఆపరేటర్ వచ్చేసి ఈ సెర్చ్ ఆపరేటర్ యూజ్ చేసి మనం అన్‌సెక్యూర్డ్ వెబ్ క్యామ్స్ యాక్సెస్ చేయొచ్చు. ఈ సెర్చ్ ఆపరేటర్ వచ్చేసి ఇన్-యూఆర్ఎల్ view/index.html. సో, ఈ విధంగా టైప్ చేసి క్లిక్ చేస్తే మనకు అన్‌సెక్యూర్డ్ ఉన్న వెబ్ క్యామ్స్ లైవ్‌లో చూడొచ్చు మనం. వరల్డ్ వైడ్ ఎక్కడున్నా గానీ లైవ్‌లో చూడొచ్చు. ఎక్కడైనా స్పెయిన్ గానీ చాలా ఏ కంట్రీ అయినా మనం లైవ్‌లో చూడొచ్చు. సో, ఈ విధంగా మనం లైవ్ కెమెరాస్ వరల్డ్ వైడ్‌గా చూడొచ్చు. చూడండి ఇక్కడ. ఎక్కడెక్కడ ఏ కంట్రీలో ఏ అన్‌సెక్యూర్డ్ ఉన్న మన ఏరియాలో కూడా చూడొచ్చు మనం. ఇట్లా అన్‌సెక్యూర్డ్ ఉన్నవి ఎక్స్‌పోజ్ అయితాయి ఇంటర్నెట్‌కి. సో, ఈ విధంగా హ్యాకర్స్ అనేవాళ్ళు జనాలను స్పై చేస్తూ ఉంటారు. లేకపోతే అన్‌సెక్యూర్డ్ ఉన్న వెబ్ క్యామ్స్ పైన అటాక్ చేయడం గానీ, సో, ఇలాంటివి పెర్ఫార్మ్ చేస్తూ ఉంటారు. ఇవి చాలా స్వీడన్ కంట్రీ, జపాన్ కంట్రీ అంట, చాలా రొమేనియా ఇక్కడ లైవ్‌లో చూసినట్టయితే ఎవరో అమ్మాయి కూర్చుంది. ఒక అంకుల్ వచ్చాడు.
సో ఇట్లా మన ఇంట్లో ఉన్న అన్‌సెక్యూర్డ్ వెబ్ క్యామ్స్ కూడా ఈ గూగుల్ డాక్స్ యూజ్ చేసి హ్యాకర్స్ అనేవాళ్ళు స్పై చేస్తారు మన పైన. సో అందుకే ఈ గూగుల్ డాక్స్ మంచి కోసం యూజ్ చేయండి. ఎడ్యుకేషన్ పర్పస్ యూజ్ చేయండి. దీన్ని ఎటువంటి మిస్‌యూజ్ చేయకండి. ఇట్ ఈస్ ఆల్సో అని చెప్పడం మర్చిపోయాను. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాస్ గూగుల్ హ్యాకింగ్. అంటే గూగుల్ యూజ్ చేసి హ్యాకింగ్ చేయొచ్చు. అదే ఏ విధంగా డార్క్స్ యూజ్ చేసి. సో దీన్ని ఆల్సో నోన్ యాస్ అందుకే దీన్ని గూగుల్ గూగుల్ హ్యాకింగ్ అంటారు. నేను ఇంకా ఫర్దర్‌గా వీడియోలో కంప్లీట్‌గా చెప్తాను. వీటి గురించి ఈ క్వారీస్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది నేను ఫర్దర్‌గా చెప్తాను అండి. వీటి గురించి నేను చెప్తాను. అండ్ మనం నెక్స్ట్ ఆపరేటర్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ ఆపరేటర్ ఏంటంటే నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసి ఎక్స్‌పోజ్డ్ డేటాబేసెస్. ఎక్స్‌పోజ్డ్ డేటాబేసెస్ కాకుండా ఫస్ట్ ఇది తెలుసుకుందాం. మనం ఎక్స్‌పోజ్డ్ డేటాబేస్ ముందు ఇది తెలుసుకుందాం. ఏంది ఫైల్ టైప్ ఆపరేటర్ తెలుసుకుందాం. ఫైల్ టైప్ సో ఈ ఫైల్ టైప్ తెలుసుకునే ముందు మీకు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఈ బుక్ ఉంది. లినక్స్ ఫర్ హ్యాకర్స్. ఈ ఈ బుక్ ఉంది. బుక్ సెర్చ్ చేస్తున్నాను. సో ఈ బుక్ వచ్చేసి ఎంత ఉందో చూద్దాం. షాపింగ్ లినక్స్ ఫర్ హ్యాకర్ బుక్. సో ఈ బుక్ వచ్చేసి షాపింగ్‌లోకి అమెజాన్‌లోకి వెళ్ళి చూస్తే ఈ బుక్ ఎంత ఉందంటే కాస్ట్ వచ్చేసి 2178 రూపాయలు ఉంది. సో దీన్ని మనం ఫ్రీగా ఎలా పొందాలి అంటే గూగుల్ యూజ్ చేసి ఫ్రీగా ఎలా పొందాలి? గూగుల్ డాక్స్ యూజ్ చేసి. మనం గూగుల్‌ని హ్యాకింగ్ లాగా యూజ్ చేస్తున్నాం. గూగుల్ సెర్చ్ ఇంజిన్ యూజ్ చేసి హ్యాకింగ్ చేయబోతున్నాం. దాన్ని డాకింగ్ అంటారని చెప్పా కదా! సో దీనికోసం మీరు ఏ బుక్ కావాలో ఆ బుక్ పేరు టైప్ చేసి చివరన ఇలా ఫైల్ టైప్ పీడీఎఫ్ అని సెర్చ్ చేస్తే సో మనకు ఇలా పీడీఎఫ్ ఉన్న వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. చూసారు కదా! 2000 బుక్ ఫ్రీగా వచ్చింది. సో హ్యాకర్స్ అనేవాళ్ళు ఈ విధంగానే కొన్ని బుక్స్ ఫ్రీగా తీసుకొని వీటిని సేల్ చేయడం గానీ ఇలాంటివి చేస్తారు. మీరు ఇక్కడ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇట్లా మీకు ఏ బుక్ కావాలో ఆ బుక్ పేరు టైప్ చేసి చివరన ఈ సెర్చ్ ఆపరేటర్ గుర్తుపెట్టుకోండి. సెర్చ్ ఆపరేటర్ ఇవ్వండి. ఫైల్ టైప్ పీడీఎఫ్ అని సెర్చ్ చేస్తే మీకు దీని గురించి కొన్ని వెబ్‌సైట్స్ వస్తాయి. సో వెబ్‌సైట్‌లో మనం ఇట్లా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫైల్ టైప్ ఆపరేటర్ అర్థమైంది కదా! సో ఫైల్ టైప్ ఆపరేటర్ అర్థమైంది కదా ఇప్పుడు. అండ్ ఇంకా ఫర్దర్‌గా ఇవి ఎక్కడ దొరుకుతాయి ఏంటో చెప్తాను వినండి. హ్యాకింగ్ డేటాబేస్ అని ఆ వెబ్‌సైట్‌లో గూగుల్ యొక్క డాక్స్ అన్నీ అందులో ఉంటాయి. నేను ఈ గూగుల్ డాక్స్ అన్నీ పీడీఎఫ్ అంతా నా డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. నా టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. అందులో గూగుల్ డాక్స్ అని సెర్చ్ చేయండి. గూగుల్ డాక్ పీడీఎఫ్ ఉంటుంది. ఆ పీడీఎఫ్‌లో నుంచి చదువుకొని ఈ గూగుల్ డాక్స్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకోండి. గూగుల్ హ్యాకింగ్ డేటాబేస్ అని సెర్చ్ చేస్తే మనకు వెబ్‌సైట్ వస్తుంది. ఇది గూగుల్ వాళ్ళదే. గూగుల్ హ్యాకింగ్ డేటాబేస్. సో ఈ విధంగా మనం ఇందులో డార్క్ సెర్చ్ చేయొచ్చు. ట్రేజెస్, షెల్ కోడ్స్, ఎక్స్‌ప్లాయిట్స్, గూగుల్ హ్యాకింగ్. సో సైట్ గిటబ్ బీయింగ్ ఓపెన్ SSHకి ఇంతకుముందు చెప్పాను కదా. సైట్ సెర్చ్ ఆపరేటర్ ఏం చేస్తుంది? ఓన్లీ గిటబ్‌లో ఉన్న సెర్చ్ ఆపరేటర్ మాత్రమే పట్టుకొస్తుంది. మనకేం కావాలి? ఓన్లీ ప్రైవేట్ కీ కావాలి కాబట్టి ఇది ఒక ఆపరేటర్. ఇన్ యూఆర్ఎల్, ఇన్ టైటిల్, సైట్. మీకు సైట్ అనేది ఒక్కటే చెప్పా. ఇన్ యూఆర్ఎల్, ఇన్ టైటిల్, ఇండెక్స్, ఇంకా చాలా ఉంటాయి. నేను ఆ పీడీఎఫ్ ఇస్తా. ఆ పీడీఎఫ్లో అన్నీ ఉంటాయి. వెళ్ళి చూడండి. ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ ఇచ్చింది. In this we use the Google advanced search parameter directly in the browser to refine our search result to find information that we are looking for Google Docs. సపోజ్ సైట్, ఎగ్జాంపుల్, పీడిఎఫ్ లేదా డాక్యుమెంట్. ఇందాక చెప్పాగా సైట్ ఏంటిది? సైట్ example.com అంటే మనకు సైట్ ఏంది? అమెజాన్. ఎక్స్టెన్షన్ ఏంది? పీడిఎఫ్ లేదా డాక్యుమెంట్. సైట్ ఎగ్జాంపుల్, ఇంటెక్స్ example.com. ఇంటెక్స్ ఇదొక సెర్చ్ ఆపరేటర్. ఇంటెక్స్ అనేది. ఇన్ యూఆర్ఎల్ లాగిన్ title.com. సో సపోజ్ ఒక వెబ్సైట్ ఉంది. మనకు ఒక వర్డ్‌ప్రెస్ వెబ్సైట్ కనిపెట్టాలనుకుంటున్నాం. దానికోసం మనం ఈ గూగుల్ డార్క్ యూజ్ చేయాలి. ఈ గూగుల్ డార్క్ వచ్చేసి ఇన్ యూఆర్ఎల్
వర్డ్ప్రెస్ వెబ్సైట్ కన్నిటికి WP అని ఉంటుంది. ఇన్ URL WP/login. మనకు ఇన్ URL లాగిన్ వర్డ్ప్రెస్. ఇప్పుడు సపోజ్ చాలా వర్డ్ప్రెస్ వెబ్సైట్స్ ఉన్నాయి. వర్డ్ప్రెస్ వెబ్సైట్స్ అని డైరెక్ట్ ఇలా కొడితే నాకు గూగుల్లో రాదు. ఇలా చాలా ఏమేమో వస్తాయి, 130 వర్డ్ప్రెస్ వెబ్సైట్స్ వస్తాయి. కానీ ఈ గూగుల్ హ్యాకింగ్ డేటాబేస్ యూజ్ చేసి మనం ఇన్ URL WP లాగిన్ అంటే ఇవన్నీ వర్డ్ప్రెస్ వెబ్సైట్స్లే. ఇవన్నీ డైరెక్ట్ మనకు వర్డ్ప్రెస్ యొక్క లాగిన్ పేజెస్ మనకు వస్తాయి. WP admin login ఇలా సెర్చ్ చేయాలి. ఇన్ URL. If you are running a business where you are the one, WP admin login ఇలా సెర్చ్ చేయాలి. ఇన్ URL. మనకు ఇప్పుడు సపోజ్ ఏ సైట్ కావాలి, మనకు సైట్ సపోజ్ బంగ్లాదేశీ కావాలి సైట్. BD. సో ఈ విధంగా ఓన్లీ బంగ్లాదేశ్ వెబ్సైట్స్ వచ్చాయి చూసారా. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఓన్లీ BD అంటే బంగ్లాదేశ్. BD ఇవన్నీ బంగ్లాదేశ్ వర్డ్ప్రెస్ వెబ్సైట్స్ వచ్చాయి. ఈ URL WP అడ్మిన్ లాగిన్ సైట్ BDP అంటే మనకు వర్డ్ప్రెస్ వెబ్సైట్స్ ఆఫ్ ఆల్ బంగ్లాదేశ్ అన్ని వర్డ్ప్రెస్ వెబ్సైట్స్ అన్ని లాగిన్ పేజెస్ వచ్చాయి. ఇండెక్స్ ఆఫ్ WP అడ్మిన్. సో ఈ విధంగా గూగుల్ సెర్చ్ ఆపరేటర్ యూజ్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకోవచ్చు. ఇన్ URL ఒకటి గూగుల్ సెర్చ్ ఆపరేటర్. ఇంకా ఫైల్ టైపు చెప్పాక ఇందాక. ఫైల్ టైపు సపోజ్ పుష్ప 2 ఫైల్ టైప్ MP4. MP3 అంటే ఆడియో ఫైల్, MP4 అంటే మూవీ. ఫైల్ టైప్ MP4 అంటే ఇక్కడ పుష్పకు సంబంధించిన మూవీస్ కూడా యూట్యూబ్లో అప్పుడే పెట్టేసినట్టు ఉన్నాడు 4K. సో ఈ విధంగా ఓన్లీ పుష్ప 2 యొక్క ఏం లేవు, ఆల్రెడీ లీక్ అయినా అనేది తీసినట్టున్నారు. మొన్నడాక మూవీ రూల్స్ లీక్ అయి ఉండే. సో ఈ విధంగా పుష్ప 2కు సంబంధించినవి అన్నీ వస్తాయి. ఫైల్ టైపు PDF MP4 అంటే MP4 వస్తుంది. ఫైల్ టైపు సపోజ్ PDF అని సెర్చ్ చేస్తే పుష్ప యొక్క PDFs వస్తాయి. అల్లు అర్జున్ గ్రాంటెడ్ బెయిల్ పుష్ప PDF అట్లా. సో ఈ విధంగా హ్యాకర్స్ అనేవాళ్ళు ఈ యొక్క సెర్చ్ ఇంజన్ యూజ్ చేసి సెర్చ్ ఆపరేటర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. ఇంకా చాలా ఉంటాయి. మనం గూగుల్ సెర్చ్ ఆపరేటర్స్ అని సెర్చ్ చేస్తే వస్తాయి. గూగుల్ డార్క్ సెర్చ్ ఆపరేటర్స్ అని సెర్చ్ చేస్తే సో ఇలా ఉంటాయి. ప్లస్ మైనస్ క్వైరీస్. మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోలేకపోయినాం అనుకో, మనమే సపోజ్ ఒక డార్క్ జనరేట్ చేద్దాం అనుకున్నాం అనుకో, దానికి కూడా ఒక ChatGPTలో ఒక GPT ఉంటుంది. అదే డార్క్ GPT, DORK GPT. సో ఈ డార్క్ GPT గూగుల్ డార్క్స్ని జనరేట్ చేస్తుంది. నీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి, నాకు సపోజ్ ఒక ఆర్గనైజేషన్ కావాలంటే ఆర్గనైజేషన్ సంబంధించి ఇస్తే అది ఇస్తుంది. వాట్ ఈస్ గూగుల్ డార్క్ క్వైరీ, గూగుల్ డార్క్ వర్క్. సెర్చ్ ఆపరేటర్స్ అని సెర్చ్ చేయాలి. సారీ, సో సైట్ ఇది chada.com SEO దాని యొక్క సెర్చ్ ఇంజిన్ వస్తుంది. ఓన్లీ ఆ .comకి సంబంధించిన SEO మాత్రమే వస్తుంది ఈ సెర్చ్ ఆపరేటర్ యూజ్ చేస్తే. మనకు సెర్చ్ ఆపరేటర్ ఒక్కటి తెలిసింది. అలాగే చాలా ఉంటాయి. ఆర్ అండ్ స్టార్ ఇది ఏమేం చేస్తుందని. సెర్చ్ ఫర్ ద రిజల్ట్ దట్ మెన్షన్ ఇన్ ఏ వర్డ్ ఫ్రేజ్. ఈ వర్డ్ ఫ్రేజ్ మధ్యలో ఉన్నాయి మెన్షన్ చేస్తుంది. సపోజ్ మనకు స్టీవ్ జాబ్స్, ఓన్లీ స్టీవ్ జాబ్స్ సంబంధించిన ఆర్టికల్స్ కావాలంటేనే ఇప్పుడు కంటెంట్ క్రియేటర్స్ ఏమన్నా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనుకుంటే ఈ సెర్చ్ ఆపరేటర్ యూజ్ చేస్తే ఓన్లీ స్టీవ్ జాబ్స్ సంబంధించిన వస్తుంది. అదే వట్టిగా
స్టీవ్ జాబ్స్ అని కొడితే స్టీవ్ జాబ్స్ ఒక్కరే ఉండరు కదా, చాలా పీపుల్ ఉంటారు కదా, ఎవరెవరిదో వచ్చే బదులు ఓన్లీ స్టీవ్ జాబ్స్ వచ్చేటట్టు సర్నేమ్ ఇచ్చి ఆ ఫ్రేజ్ మధ్యలో పెడితే ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది. ఇది సెర్చ్ ఆపరేటర్ అన్నట్టు. సెర్చ్ ఫర్ ద రిజల్ట్ రిలేటెడ్ టు ద ఎక్స్ ఆర్ వై. ఆర్ అంటే ఆర్ ఆపరేటరు అంటే ఎక్స్ అంటే ఎక్స్ కార్డ్ ఇక్కడ జాబ్స్, వై కార్డ్ ఏంటి గేట్స్. ఇప్పుడు సెర్చ్ ఇంజన్లో మనం సైట్ ఫేస్బుక్ అని సెర్చ్ చేసి జాబ్స్ ఆర్ గేట్ అని ఇచ్చామంటే ఆ సైట్లో అంటే ఫేస్బుక్లో ఉన్న స్టీవ్ జాబ్స్ అన్న బిల్ గేట్స్ గురించి అన్న ఇస్తుంది. ఆర్ అనేది దీనికి యూజ్ అవుతుంది అంటే ఈ పర్సన్ స్టీవ్ జాబ్స్ పర్సన్ ఆర్ గేట్స్ పర్సన్ ఏదైనా ఒక దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దీన్నే ఆర్ ఆపరేటర్ అంటారు. ఆర్ ఇందుకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది సేమ్ యాజ్ ఆర్ లాగానే గేట్స్ అన్నా లేకపోతే బిల్ గేట్స్ అన్నా స్టీవ్ జాబ్స్ అన్న ఇస్తుంది. నెక్స్ట్ అండ్ ఆపరేటర్ సెర్చ్ ఫర్ రిజల్ట్స్ రిలేటెడ్ టు ఎక్స్ అండ్ వై. దీని గురించి జాబ్స్ గురించి కావాలి, సపోజ్ నీకు స్టీవ్ జాబ్స్ గురించి కావాలి, బిల్ గేట్స్ గురించి కావాలంటేనేమో అండ్ ఆపరేటర్. ఇట్లా సపోజ్ సైట్ వికీపీడియా ఉంది. వికీపీడియా మనకు సైట్ అనేది వికీపీడియా ఇక్కడ మనం ఏ ఆపరేటర్ వాడదాం, అండ్ ఆపరేటర్ యూజ్ చేద్దాం. జాబ్స్ అండ్ గేట్ స్టీవ్ జాబ్స్ బిల్ గేట్స్. సో ఈ విధంగా స్టీవ్ జాబ్స్ అండ్ బిల్ గేట్స్ ఓన్లీ. ఇప్పుడు 2 వికీపీడియాలు వచ్చాయి. అదే నువ్వు సెర్చ్ చేసాం అనుకో రాదు. స్టీవ్ జాబ్స్ అని సెర్చ్ చేస్తే స్టీవ్ జాబ్స్ అండ్ బిల్ గేట్స్ అని సెర్చ్ చేసావు సపోజ్ ఇక్కడ స్మాల్ యూజ్ చేస్తున్నావు సైట్ అని Guess what? 3 hours. In just సెర్చ్ చేసావు సపోజ్ ఇక్కడ స్మాల్ యూజ్ చేస్తున్నావు సైట్ అని బిల్ గేట్స్ చూసావు. ఒక్క వికీపీడియా అంటే ఒక్క వెబ్సైట్ కూడా రాలే, ఏమేమో చాలా వస్తున్నాయి. సో ఇక్కడ సైట్ ఆపరేటర్ మీకు అర్థమైంది అనుకుంటా. సైట్ ఆపరేటర్ ఇది ఒక ఆపరేటరు, అండ్ అనేది ఒక ఆపరేటరు, సైట్ అనేది ఒక ఆపరేటరు, అండ్ అనేది ఒక ఆపరేటరు. సైట్ అనే ఆపరేటర్లో నేను ఏమి ఇచ్చా, వికీపీడియా ఇచ్చా. అందుకే ఓన్లీ వికీపీడియా వెబ్సైట్స్ మాత్రమే వస్తున్నాయి. ఇక్కడ చూసారంటే వేరే ఏ వెబ్సైట్ లేదు. వికీపీడియా అయిపోయినాక నెక్స్ట్ మిగతా వస్తాయి. ఇందులో కూడా ఇదే వికీపీడియా వికీకి సంబంధించిన అన్నీ వస్తాయి. వికీపీడియాకి సంబంధించిన వెబ్సైట్స్ అన్నీ వస్తాయి. ఇది సైట్ ఆపరేటర్ యొక్క యూజ్. నెక్స్ట్ వచ్చేసి అండ్ ఆపరేటర్ వచ్చేసి 2 అంటే బిల్ గేట్స్ గురించి కావాలి నాకు సెర్చ్లో, అండ్ స్టీవ్ జాబ్స్ గురించి కావాలని గూగుల్ని అడిగితే అది మనకు ఇస్తుంది. సో ఈ విధంగా మనం గూగుల్ డాక్స్ యూజ్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు ఓపెన్ సోర్స్గా. సెర్చ్ ఆపరేటర్ అయిపోయింది, అండ్ ఆపరేటర్ అయిపోయింది. నీకు ఏం డార్క్స్ గురించి తెలియపోయినా అనుకో, ఈ డార్క్ జీపీటీలోకి వెళ్ళి నువ్వు డార్క్స్ జనరేట్ చేసుకోవచ్చు. వాట్ డూ యూ వాంట్ గూగుల్ టు సెర్చ్, గూగుల్ నుంచి ఏం సెర్చ్ చేయాలనుకుంటున్నావు. సపోజ్ కరోనా వైరస్, ఈ యొక్క జీపీటీలో కరోనా వైరస్ గురించి ఇచ్చినట్టయితే అది జనరేట్ చేస్తుంది. సైట్ wikipedia.org కరోనా వైరస్. ఈ డార్క్ని మనం కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసినట్టయితే మనకు ఓన్లీ కోవిడ్-19 గురించి వస్తాయి రిజల్ట్స్. ఇట్లా ఏదైనా ఇప్పుడు కోవిడ్-19 ప్లేస్లో ఏదైనా హ్యాకర్ ఒక ఆర్గనైజేషన్ అనుకున్నాడు. సపోజ్ ఆర్గనైజేషన్ అటాక్ చేద్దామనుకుంటే దాని గురించి ఇస్తాడు. రిలయన్స్ సపోజ్ RELIANCE సైట్ reliance.com ఇది ఒక డార్క్ ఇచ్చింది. సో ఈ విధంగా పేస్ట్ చేస్తాడు కాపీ చేసి. రిలయన్స్ గురించి అన్నీ వస్తాయి, కాంటాక్ట్స్, వీళ్ళ కాంటాక్ట్స్, ఫ్యాక్స్, ఇవన్నీ స్ట్రీట్ నెంబరు, ఇట్లా పబ్లిక్లో దొరికే ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఇందాక చాట్ జీపీటీకి కానీ లేకపోతే ఫ్రాడ్ జీపీటీకి కానీ ఇస్తాడు. నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, ఈ ఆర్గనైజేషన్ పైన నీ అటాక్ చేయొచ్చు అని అడిగితే చాట్ జీపీటీ కానీ ఫ్రాడ్ జీపీటీ కానీ రిజల్ట్స్ ఇస్తుంది. ఇక్కడ
ఆపరేటర్ ఏంటిది సైట్ ఆపరేటర్ ఏం చేసింది wikipedia.org. ఇది తప్ప ఏమొద్దు నాకు, వికీపీడియా వెబ్సైట్ తప్ప వేరేది ఏమొద్దు అంటే ఓన్లీ వికీపీడియాకి సంబంధించినవి అన్ని వికీపీడియా. ఇక్కడ చూసినట్టయితే వికీపీడియా. సో ఈ విధంగా గూగుల్ డాక్స్ యూజ్ చేసి హ్యాకర్స్ అనేవాళ్ళు సెర్చ్ చేస్తారు ఇన్ఫర్మేషన్ని. సో ఈ విధంగా గూగుల్ డాక్స్ యూజ్ చేసి హ్యాకర్స్ అనేవాళ్ళు సెర్చ్ చేస్తారు ఇన్ఫర్మేషన్ని. ఈ .gpt అనేది చాలా యూజ్ అవుతుంది హ్యాకర్స్కి. హ్యాకింగ్లో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కదా. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్కి ఈ .gpt అనేది హ్యాకర్స్కి చాలా యూజ్ అవుతుంది.